చదివినటువంటి బిడ్డలను మీరు దీవించండి ప్రభా. ఇంకా అనేక మంది బిడ్డలు నీ యొక్క వాక్యాన్ని చదవడానికి వారి హృదయాలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాను. మా సంఘములో ప్రభా ఇంకా అనేక మంది ప్రభా వాక్యం చదివే బిడ్డలను నడిపించమని మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క మాటలు వినగలిగే చెవులను గ్రహించే మంచి మనసు మా అందరికీ దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. నా తండ్రి, మా నోటి మాటలు మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను తెలియజేస్తున్నాను. ఈరోజు పెంతెకోస్తు పండుగ, పెంతెకోస్తు మహోత్సవాన్ని మనము కొనియాడుతున్నాము. ఈరోజు ఆత్మానికి ప్రకారము అంశము పరిశుద్ధాత్మ రమ్ము మమ్మును విమోచించుము అన్నటువంటి అంశాన్ని ఈరోజు మనము ధ్యానిస్తున్నాం. పరిశుద్ధాత్మ శక్తి మనకు ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంపూర్ణంగా విమోచిస్తాడు. పాపము నుండి, శాపము నుండి, లోక బంధకాల నుండి, సమస్తం అన్నిటి నుండి కూడా దుర్నీతి నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అందుకొరికి ఈరోజు పెంతెకోస్తు పండుగ గొప్ప పండుగ, గొప్ప మహోత్సవం. సంఘములో ఉజ్జీవం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడటం అనేది ఎంతో అవసరం. అది పరిశుద్ధాత్మ పండుగ రోజు జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పెంతెకోస్తు అనే మాట అనగా 50వ రోజు అనే అర్థం. యేసుక్రీస్తు మరియు పునరుత్థానమైన తర్వాత 50వ రోజు దిగచ్చినటువంటి పండుగ యొక్క పెంతెకోస్తు పండుగ. యొక్క ఈస్టర్ తర్వాత 7 వారములు వస్తాయి. 7 × 7 అంటే 50. అంటే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమైన తర్వాత 40 రోజులు యొక్క భూమి మీద అనేక మందికి కూడా ప్రత్యక్షమయ్యారు. శిష్యులకు ప్రత్యక్షమై తాను ప్రత్యక్షపరచుకున్నాడు. తర్వాత ఆరోహణం అయిన తర్వాత 10వ రోజు పరిశుద్ధాత్మ శిష్యుల మీదికి దిగి రావడము మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ పెంతెకోస్తు పండుగకి 3 పేర్లు ఉన్నాయి. ఒకటి వారముల పండుగ, రెండవది కోత పండుగ, మూడవది పెంతెకోస్తు పండుగ. ఈ 3 పేర్లతో యొక్క పెంతెకోస్తు పండుగ పిలువబడుతూ ఉంది. మనము లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే అక్కడ అంటూ ఉన్నారు, ఇదిగో తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతగా ఇచ్చినో మీరు ఊహించుడి అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అంటే ప్రార్థనలో మనం ఏమి అడిగాడు అంటే పరిశుద్ధాత్మ శక్తిని మనము అడగాలి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము అడగాలి. పరిశుద్ధాత్మ త్రిత్వంలో ఒక దేవుడుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక అడిగితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అడిగినప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో మనం అందరం కూడా నింపబడతాం. యెషయా గ్రంథములో 61వ అధ్యాయములో ఆనాడు యెషయా ప్రవక్త మెస్సయ గురించి వ్రాసినటువంటి మాటలు, క్రీస్తు గురించి వ్రాసినటువంటి ప్రవచనాలు అన్నీ కూడా ఇక్కడ లూకా సువార్త క్రీస్తు ప్రభువులు నెరవేరినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూసినట్లయితే యేసు పెరిగి పెద్దవారైన తర్వాత తిరిగి తన సొంత పట్టణానికి, సొంత గ్రామానికి నజరేతుకు తిరిగి వచ్చినారు. నజరేతుకు తిరిగి వచ్చిన తర్వాత నజరేతులో యేసుక్రీస్తుకి నిరాధారణ అనేది ఏర్పడము మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నజరేతుకు వచ్చినప్పుడు విశ్రాంతి దినాన తన వాడుక చొప్పున ఈ యొక్క సమాజ మందిరానికి వెళ్ళినాడు. సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు చూడండి అక్కడ చదవడానికి మన మోషే గ్రంథ శాస్త్రాన్ని అక్కడ వారికి ఇవ్వడం మనం అక్కడ చూస్తున్నాం. అనగా మనం ఎప్పుడైనా ఆదివారము వేరే మన బంధువుల ఊరికి వెళ్ళినప్పుడు ఆదివారం వెళ్ళామనుకోండి, అప్పుడు మనం చర్చికి వెళ్తాం. చర్చికి వెళ్ళినప్పుడు వారు మనతో ఏమంటారు, ఇదిగో మీరు బైబిల్ పట్టణాలు మీరు చదువుతారా అని చెప్పేసి మనల్ని అడిగి మనకు బైబిల్ వాక్యాలు చదవడానికి అవకాశాలు మనకు ఇస్తూ ఉంటారు. కనుక మొదటి బైబిల్ పాఠము, లేకపోతే ఉత్తర పద్ధతుల కీర్తనం, లేకపోతే పత్రిక పాఠము, సువార్త పాఠము, ఏదో ఒకటి మనము చదువుతూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు వారు ఈ యొక్క
మరి లేఖనాన్ని చదవడానికి అవకాశము ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ లేఖనాలు తిరిగి మరి గ్రంథాన్ని చుట్టను విప్పినప్పుడు యేసుక్రీస్తుకి ఏ వాక్కులు కనిపించాయంటే యేసు ప్రవక్త పలికినటువంటి మాటలు తీయగానే వచ్చేస్తాయి. తీయగానే యేసు ప్రభు ఆ వాక్యాలు, అవే వాక్యాలు ఎవరి గురించి, తన గురించి వ్రాయబడినటువంటి మాటలు తాను తీయగానే అనుకోకుండానే ఆ యొక్క మాటలు రావడం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఏమిటి అని మనం చూస్తే లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నారు. తర్వాత నజరేతులకు వచ్చెను, వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరము చూడండి లోనికి వెళ్ళి చదువుటకై నిల్చుండగా చూడండి అక్కడ యేసు ప్రభు అక్కడ సమాజ మందిరానికి రాగానే అక్కడ సమాజ మందిరంలో ఉన్న వారందరూ కూడా మొదటగా అబ్బురపడ్డారు. తర్వాత రెండవదిగా ఆయన చదివిన తర్వాత ఆశ్చర్యపడ్డారు. తర్వాత ఇది నేడు మీ లేఖనములో నెరవేరిని అన్న తర్వాత మూడవదిగా ఆయన మీద ఆగ్రహము చెందారు. చదువు తర్వాత అక్కడ ఏమంటున్నారు, యెషయా గ్రంథమును చేతికి ఇయ్యబడెను, విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారిని విడుదల, గుడ్డివారికి చూపును కలుగుటకు ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. అంటే యేసు క్రీస్తు ఆత్మతో నింపబడ్డాడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. ఆయన గలిలియా నుండి నజరేతుకు వచ్చాడు. అప్పటికి బాప్తిజం పొందుకున్నారు, ఉపవాసం ఉన్నారు, పరిచర్య ప్రారంభిస్తున్న ఆ యొక్క సమయానికి ముందుగా ఆత్మతో నింపబడ్డారు. ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తిలో ఉండాల్సినటువంటివి 5 అక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నారు. మొదటిగా ఏమన్నాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. రెండవది బీదలకి సువార్తను ప్రకటించడం. ఎవరికి? బీదలకి సువార్త ప్రకటించడానికి. అంటే ఈ రోజుల్లో సువార్త సేవ కొరకు పిలువబడగానే సేవకులందరూ కూడా, పాస్టర్లు, అయ్యగారు అందరూ కూడా ఏమనుకుంటారు? సువార్త సేవకు ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటారు? బీదల దగ్గర కాదు, సిటీ సంఘాలకు వెళ్ళాలనుకుంటారు. సిటీ సంఘాలకు, పెద్ద సంఘాలకు, ఎక్కడ 500 కుటుంబాలు ఉంటే, ఎక్కడ 300 కుటుంబాలు ఉంటే, ఎక్కడ 100 మంది చర్చికి వస్తారు చూసినావా, ఎక్కువ కానుకలు వస్తారు చూసినావా, అక్కడికి వెళ్ళి పరిచర్య చేయాలి అని చెప్పేసి చాలా మంది సేవకులు అనుకునే వాళ్ళు ఈ రోజుల్లో లేకపోలేదు. బీదలకు సువార్త ప్రకటించాలి అనే ఆశ, తపన ఉన్నటువంటి వారు బహు కొద్ది మంది మనకు కనబడతారు. కానీ ఆత్మతో నింపబడినటువంటి వారు ఎవరికి సేవ చేస్తారట? బీదలకి సువార్తను ప్రకటించుటకును. తర్వాత బీదలకు అంటున్నా. తర్వాత మూడవదిగా చెరలో ఉన్న వారికి విడుదల. చెరలో అంటే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వారికి విడుదల కాదు, పాపం అనే చెరల్లో ఎవరైతే బంధింపబడి ఉన్నారో వారిని విడిపించడానికి. తర్వాత గుడ్డివారికి చూపు అంటే గుడ్డి లేని వారు అనేక మంది ప్రభుని అడగగా వారికి చూపునిచ్చారు. ఇది మొదటిది. రెండవది ఈ ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి లేకపోవడం, ఈ ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డితనము, దేవుడిని తెలుసుకోవాలనేటువంటి గుడ్డితనం ఎవరికైతే ఉన్నదో ఆ గుడ్డితనాన్ని తొలగించడానికి నేను వచ్చాను అని అంటున్నాను. తర్వాత నలిగిన వారిని వినిపించటం. అంటే కొంతమంది ఏమంటున్నారు, మనసు బాగలేదంటారు. మనసు బాగలేదు. ఈ మనసు బాగలేని వాళ్ళందరికీ మనసు బాగు చేయడానికే క్రీస్తు ప్రభు వచ్చారు. శరీరానికి ఆ హెల్త్ బాగలేకపోతే డాక్టర్లు మందులు ఇస్తారు, ఇంజక్షన్ ఇస్తారు, మనకు బాగవుతుంది. కానీ మనసుకు బాగా లేకపోతే డాక్టర్లు ఏం చేస్తారు? కనుక మనసు, నలిగిన మనసును ఆయన ఏం చేస్తారట? విడిపించడానికి, విమోచించడానికి
పరిశుద్ధాత్మ దేవుడు ఈ 5 కార్యాలు చేస్తానని చెప్పేసి అక్కడ మనకి జ్ఞాపకం. కనుక ఎవరైతే ఆత్మతో నింపబడతారో వారిలో ఈ 5 కార్యాలు కనబడతాయి. నిజంగా యేసుక్రీస్తు ఆత్మతో నింపబడ్డారు కనుక ఈ 5 కార్యాలు తను చెప్పిన విధంగా ప్రవచించిన విధంగా యేసు చెప్పిన విధంగానే ఆయన చేశాడు. ఆయన చదివి ఆ గ్రంథము పరిచారకులకు ఇచ్చి ఇదిగో ఇది నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరిందని చెప్పి కూర్చున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆగ్రహము చెందినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత మనం కింది వచనం చూస్తే ఈయన ఏంటి, ఈయన తండ్రి యోసేపు కాదా, ఈయన తల్లి మరియ కాదా, ఈయన మన మధ్య పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కాదా అని చెప్పేసి యేసు ప్రభువుని అక్కడ ఉన్నటువంటి పరిచారకులు అందరూ కూడా నిరాకరించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ప్రవక్త తన స్వదేశమందు సన్మానింపబడడు అని చెప్పేసి అక్కడ ప్రభు ఒక మాట పలికి ఉన్నాడు. ఎందుకంటే ఏ సేవకుడైనా సొంత గ్రామంలో సేవ చేస్తే గౌరవింపబడతాడా? గౌరవింపబడడు. సన్మానింపబడడు. యేసు ప్రభువే తన సొంత గ్రామములో పరిచర్య చేస్తే, సొంత గ్రామంలో ఉంటే వారు నిరాకరించారు, వారు అగ్రహముతో నిండి ఉన్నారు. కనుక ఏ వ్యక్తి కూడా సొంత గ్రామంలో పరిచర్య చేయకూడదు అని కొట్టినట్టు కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ యొక్క మాట చెప్పి ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ యొక్క మహోత్సవాన్ని మనము కొనియాడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో ప్రభు అంటున్నాడు అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో, ఇదిగో మీరు శక్తిని పొందుకునేంత వరకు మీరు యెరూషలేములో ఉండండి. అనగా శక్తి, మనకు శక్తి అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మతో మనము నింపబడాలి. నింపబడిన తర్వాతనే మనము కార్యాలు, దేవుని యొక్క కార్యాలు మనము చేయగలగాలి. ఎందుకంటే ఈ ఆత్మశక్తి, ఇప్పుడు ఫ్యాన్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఫ్యాన్ సరిగా తిరగట్లేదు అంటే దానిలో ఏదో ఒక ప్రాబ్లము ఉంది అని అర్థం. తిరిగి దాన్ని రిపేర్ చేసినప్పుడు ఏమవుతుంది, అది మంచిగా తిరుగుతుంది. అలాగే మనలో కూడా పరిశుద్ధాత్మ శక్తి మనలో లేదు అంటే మనలో ఏదో ఒక ప్రాబ్లం ఉంది అని, ఏదో ఒక చీకటి, ఏదో ఒకటి శోధన మనల్ని ఆవరిస్తుంది. కానీ అవన్నీ కూడా బయటికి తీసివేయబడిన తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ శక్తిని మనము పొందుకుంటాం. కనుక శక్తిని మీరు పొందుకునండి అని చెప్పేసి అక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఆ శక్తిని పొందుకోవడానికి ప్రార్థించండి అని చెప్పేసి అక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. పరిశుద్ధాత్మ శక్తి ఏం చేస్తుంది అంటే మనల్ని ఓదార్స్తుంది. ఇదిగో మన యోహాను సువార్త 14వ అధ్యాయము 26 మనం చూస్తే అక్కడ అంటూ ఉన్నాడు, ఆదరణకర్తను నేను మీకు పంపిస్తాను. చదవండి. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. చూడండి, పరిశుద్ధాత్మ మీకు బోధిస్తారు. అంటే పరిశుద్ధాత్మ ఒక టీచర్గా, ఒక బోధకుడుగా ఉండి మనకు అన్ని కూడా మనకు నేర్పిస్తారు. ఇప్పుడు క్లాసులో పిల్లలు స్కూల్కి వెళ్తారు, టీచరు వాళ్ళకు క్లాస్ అన్ని విషయాలు చెప్తారు. కానీ తర్వాత వాళ్ళకి గుర్తుంటాయా? ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి గుర్తుండవు. మళ్ళీ వాటిని రిపీట్ చేయడమా, మళ్ళీ వాటిని తిరిగి రాసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి మాటలు మనకు గుర్తుంటాయా? గుర్తుండవు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారట? ఇంకా మనకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏవైతే మనం మర్చిపోయామో అవి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ మనం చూస్తే మనకు అక్కడ కనిపిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? సర్వ సత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు అన్న విషయాన్ని మనకు అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. తర్వాత మనము చూసినట్లయితే రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 8వ అధ్యాయము 14వ మనం చూస్తే అక్కడ అంటున్నాడు, పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడ్డప్పుడు దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనం జీవిస్తామని చెప్పేసి అక్కడ మనకి జ్ఞాపకం చేస్తారు. చదవండి, రోమా 8:14. దేవుని ఆత్మ చేత
నడిపింపబడును వారందరూ దేవుని కుమారులై ఎదురు చూడండి. ఆత్మతో నింపబడ్డ వాళ్ళందరూ ఎలా ఉంటారా? దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఉంటారు. కనుక ఎవరైతే ఆత్మతో నింపబడ్డాము అని అంటారు, కుమారులుగా కుమార్తెలుగా జీవించకపోతే అనగా మాదిరికరమైన జీవితం జీవించకపోతే వ్యర్థమే ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలు. కనుక పరిశుద్ధాత్మ దేవుడితో మనము ఉండినప్పుడు దేవుడు మనతో ఉంటాడు, మనము దేవుడితో ఉంటాము. ఇదిగో కుమారులుగా కుమార్తెలుగా మనం పిలువబడతామన్న విషయాన్ని ప్రభు మనకు చక్కగా మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఈ పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గురించి మరియు నీతిని గురించి సత్యమును గురించి ఆయన మనకు బోధిస్తారు, మనకు తీర్పు తీరుస్తారన్న విషయాన్ని కూడా మనకు యోహాను సువార్త 16వ అధ్యాయము 4-5 వచనంలో కూడా మనకు అక్కడ జ్ఞాపకము చేయించున్నారు ప్రియదేవుని బిడ్డలు. కనుక మనం ఒక్కసారి మన హృదయాలను ఆత్మ పరిశీలన మనం చేసుకుందాం. మనం పరిశుద్ధాత్మ శక్తి కలిగి మనం జీవిస్తున్నామా? ఇప్పుడు చూడండి, చెట్టుకు వేరుకు చెట్టుకు ఏమవసరము? నీరు. ఇంకా ఇంకేమవసరము? సూర్యరశ్మి అవసరం. సూర్యరశ్మి ఉంటేనే ఆ చెట్టు అనేది ఫలిస్తుంది. నీరు చూడండి, అడవిలో ఉన్న చెట్లకు నీళ్లు వేయకుండా అవి ఏమవుతున్నాయి? అవి ఫలిస్తూనే ఉన్నాయి. రాలేదు గుట్టల మీద మొలిచిన చెట్లకు నీళ్లు పోతారు ఎవరైనా? వేయట్లే. కానీ సూర్య రశ్మి ఉంటే వాటి ద్వారా కూడా ఫలిస్తున్నాయి. అంటే మనకు కూడా ఏముండాలంటే పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం మనలో ఉంటేనే మనం ఫలిస్తాము అన్న విషయాన్ని ప్రభు మనకు చక్కగా జ్ఞాపకం చేసింది. కనుక అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ